ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రాణాలు పోయినా ఇల్లు ఖాళీ చెయ్యము. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు ఏఎస్ఆర్ నగర్ లో ఒక్కసారిగా పిల్లా పాపలతో రోడ్డెక్కారు. అక్కడ పొలాలు ఉన్న భూస్వాములకు పేదవారు ఇళ్ల స్థలాలపై కన్ను పడింది. అయితే అన్యాయంగా గత 50-60 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న వారిని ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో 10-15 సంవత్సరాల క్రితం దయ్యాలు వచ్చి ఇల్లు తగలబెడుతున్నాయని ఇల్లు తగలబెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు అప్పుడు విషయం సద్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు గ్రామంలో భూస్వాముల సలహాతో రెవెన్యూ అధికారులు వచ్చే గ్రామాన్ని మొత్తం ఖాళీ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, మీ అందరికీ వాటరు కరెంటు కటింగ్ చేస్తామని వారు బెదిరింపులకు గురి చేస్తున్నారు. బెదిరింపులకు భయపడి పిల్ల పాపలతో తిండి తిప్పలు లేకుండా ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నామని వారు వాపోతున్నారు. ఈ సమస్యకు పై అధికారులు స్పందించి మాకు మా పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరారు. అందరికీ నమస్కారం అండి. మాది పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగర్ అండి. మేము ఇక్కడ 45 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నారండి మా పెద్దోళ్ళు అందరూ. మేము ఈ మధ్యన వచ్చిన వాళ్ళం అండి. ఇదివరకు ఇలాగే భయపెట్టారంట. చంటి పిల్లలతో ఇప్పటికిప్పుడు ఖాళీ చేసామంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? కొంతమందికి స్థలాలు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు కట్టుకున్నారు. కొంతమంది లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఆ స్థలాల్లో ఎక్కడ ఉంటాము ఖాళీగా? ఇప్పటికిప్పుడు వచ్చేసి రోడ్డు మీదకి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి పిల్లలతో? ఇంతమంది బతుకుతున్నారు. అధికారులు వచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చేస్తారంటున్నారండి? మీరు ఉన్న పలంగా ఉన్న ఖాళీ చేసినా చేయకపోయినా మీరు అర్ధాంతరంగా కొక్లైన్లు అయితే తెచ్చేసి ఇల్లు అవి పడగొట్టేస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు ఎలా నచ్చితే అలా ఉంటున్నారు అనేసి చెప్తున్నారండి. ఇలా చెప్పినా సరే మేము కలవడానికి వెళ్ళారండి. ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ కలవడానికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదండి. సరైన సమాధానం చెప్పట్లేదండి ఎవరు కూడా. కొంతమంది అయితే అసలు కలవడానికి వెళ్ళినా అడ్డు వాళ్ళు తప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు అసలు ఎవరు సపోర్ట్ గా మాకు మాట్లాడట్లేదండి. మరి మేము అసలు ఏ విధంగా కూడా మేము ఎవరికి అడ్డులేమండి. రోడ్డు మీద ఉన్న ఇల్లులే అడ్డుంటాయి, లోపలికి ఉన్న వాళ్ళు మేము ఎలా అడ్డుంటామండి? చంటి పిల్లలతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళిపోతాం? మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే అందరం ఒకే మాట మీద ఉండి ఇక్కడే ఉంటామండి. మా ప్రాణాలు పోయినా మేము పెడ్లతో ఇక్కడే ఉంటాం. మా మీదకి వచ్చినా పర్లేదు, 1-4-5 చచ్చిపోయినా మేము ఇక్కడే ఉంటామండి. అందరం ఇక్కడే ఉంటాం. థ్యాంక్స్ అండి. సీతారామ నగరం అండి. మేము 48 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసించుతున్నామండి. బిడ్డలతో, ముసలితో, ముక్కలతో. మా సంస్కారం కొన్ని రోజుల్లో 15 సంవత్సరాల కిందట కొంతమంది వచ్చి ఇలాగే రైతులు ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా ఇలాగే వెళ్తేనండి ఆపారండి. ఇప్పుడు ఎవరికి మేము అడ్డం లేదండి తండ్రి. మీది ఇది ప్రోగ్రాం మేము పిల్లలు తల్లులు రోడ్డు మీద పడి వారం రోజుల నుంచి కూడు నీళ్ళు లేకుండా ఏడుచుకొని ఉంటున్నాం తండ్రి. మాకు ఇచ్చిన తలాలు కూడా పూడసలేదండి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదండి. ఆ ఇచ్చిన తలాలు కూడా కట్టుకుంటామా కోపుకులాగా కట్టుకోలేదండి కొంతమంది. నేనైతే నాకు 3 ఆడబిడ్డలండి. నా భర్త అయితే పనికి వెళ్ళదండి. 3 ఆడపిల్లలు నా ఇల్లు కాలిపోతే తండ్రి నేను ఏం చేయాలని? 5 సంవత్సరాలు ఇచ్చారు కదా, తలం ఇచ్చారు కదా, 5 సంవత్సరాలు నేను గుడి చేసి రైతులు చెప్పారండి. పంచాయతీ నుంచి వచ్చిందండి. నిన్న సంత పూట కూడా వచ్చి మీరు రేపు పొద్దున ఖాళీ చేయకపోతే కరెంటు కట్ చేస్తాం, నీళ్ళు కట్ చేస్తాం, మీరు ఇక్కడ ఉంటాకి ఇల్లు లేదు, మీరు తచ్చనంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి తండ్రి? 150 కొంపలు అండి. 150 కొంపలు ఒక్కొక్కరు 4 వేసి ఉంటున్నామండి. ఒక్కొక్క కొంపలో కొడుకులు, కోడళ్ళు, మనములు అందరికి ఒక్కొక్క కొంపలను వీసిస్తున్నామండి. ఎందుకు ఖాళీ చేయమన్నారు? రైతులకు ఇబ్బంది అంటున్నారండి. అది బయట వాళ్ళకి అయితే ఇబ్బంది లేదండి, రైతులకి ఇబ్బంది అంటున్నారు. ఏ విధంగా అంటే కాల పాడు చేస్తున్నాం అని అనండి. కాల పాడు చేస్తామని నేను బుల్లిరెడ్డి పెట్టి మొత్తము ఒప్పుడు చేసామండి. మేము ఇంకా పక్కకి వెళ్ళమని కూడా చెప్పామండి. చెప్పినా కానీ నేను సందపూట వచ్చి ఆదివారం నాడు అలా సెలవని తెలిసి కూడా నేను సందపూట వచ్చి మీరు తెల్లంతాడికి మీరు ఖాళీ చేయకపోతే మీ ఇల్లు ఖాళీ ఏముండవు, అటు 4 ఇటు 4 పంపించేస్తున్నాం, మీరు ఎక్కడ తప్పుకుంటారో తప్పుకోండి అన్నారండి. మేము ఎక్కడ తప్పుకుంటామో తండ్రి చెప్పండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రభుత్వం మాకు సాయం చేయాలి. ఇంతమంది మేము అల్లాడిపోతున్నాం, రోడ్ల మీద పడి తల్లిని పెరిగి చంటి పిల్లలతో ఉంటాం. నీళ్ళు తాగుతుంది, విద్యుత్ తాగుతలేవు. గంటకి నివసం వచ్చి మాకు టెన్షన్ పెడుతున్నారండి. ఉన్నాదని తింటలేదు. కూలి పనికి వెళ్తే మాకు దిక్కండి లేతలేదు. ఈ 10 రోజుల నుంచి ఇంటికన్నా ఇవాళ నేను వండుకుంటా, నాకు బియ్యం గింజ లేదండి. నా భర్త అయితే పనికి వెళ్దండి.
మేమిద్దరం ఆడవాళ్ళం కండి, ఆ పిల్ల కాలవుకండి, ఆ పిల్ల కాలవుతుందని మా ఇద్దరు ఆడవాళ్ళు కష్టపడిపోతుంది. అలాంటిది ఇల్లు కాలిపోయిందని కట్టుకున్నామండి. 8 లక్షల రూపాయలు ముక్కులు అయ్యి చుట్టాల దగ్గర అప్పులు తెచ్చి మేము ఇల్లు కట్టుకున్నామండి. తీయరాని అక్కడికి అడిగే కట్టుకున్నామండి. ఎవరో తీయరమ్మా ధైర్యంగా కట్టుకోండి అమ్మ అన్నారు. కట్టుకున్నాక ఇది ఇప్పుడు నెలలు 86 మూలకు వచ్చి ఇక్కడ గృహాలు నిర్మించుకున్నాం. 86 మూలకు నుంచి మేము వచ్చి గృహాలు వేసుకున్నామండి. ఇదిగో మాకు ఏదైనా దారి చూపిస్తారని కొన్నాళ్ళు ఎదురు చూసేవండి. కొన్నాళ్ళు ఎదురు చూసినా సరే మాకు ఏ దారి చూపించలేదని కూలి పనులు చేసుకుని ఏదో మాకు తగ్గ గృహం మేము నిర్మించుకున్నామండి. నిర్మించుకున్నాక సడన్గా వచ్చి 15 సంవత్సరాల క్రితం మీ ఇల్లు తీసేస్తామని అంటే మా పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళమంటే కొంతకాలం సర్దిమణిగారండి. కానీ గత 4 రోజులకి సడన్గా వచ్చేసి మీ ఇల్లు కూల్చేస్తామన్నారండి. మాకు కరెంట్ ఇచ్చారండి, సిమెంట్ రోడ్లు పోసారండి, పైపు నీళ్ళు ఇచ్చారండి. ఇవన్నీ ఇచ్చి కూడా మేము రైతాంగానికి ఏ అడ్డం లేవండి. ఏంటంటే వీళ్ళని ఎలా ఖాళీ చేయాలనేసి వీళ్ళు వాటర్ అంతా పాడు చేసేస్తున్నారు. పాడు చేసేసి ఇలా చేస్తున్నారని మా మీద ఫిర్యాదు చేశారండి. ఫిర్యాదు చేస్తే రైతాంగం ఇలా పూడి చేస్తున్నారు, కాలువలు పూడి చేస్తున్నారన్న. మేము ఎవరికి అధికారులకు ఎవరికి అడ్డు లేకుండా మేము రోడ్డు మీద జీవనం చేస్తే సడన్గా వచ్చి మీరు ఎక్కడికి వెళ్తారో మీ ఇల్లు కూల్ చేస్తాం, మీరు వెళ్తారో మీరు వెళ్ళకపోయినా సరే మీరు ఉన్నా సరే మమ్మల్ని ఇల్లు పడగొట్టేసి మీ దారి మీరు చూసుకోండి అని మమ్మల్ని సడన్గా రోడ్డు మీద పడేస్తున్నారు. నా పేరు మల్లేశ్వరండి. మేము ఇక్కడ చాలా రోజులు నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ నా తల్లిదండ్రులు చాలా మంది ఉంటున్నారు. కానీ మాకు గతంలో ఒకసారి బెదిరించినా ఇలాగే ఇచ్చేస్తే ఆఫ్ చేశారండి. మరి ఎందుచేత మమ్మల్ని బయటికి పంపాలనుకుంటున్నారో మాకైతే తెలియదు. మేమైతే ఎవరికి ఇబ్బంది కలిగి అయితే ఉండలేదు. కావాలంటే మీ అధికారులు వచ్చి చూసుకోండి. చూసి కూడా ఇక్కడ ఉన్న అధికారులు కావాలని పట్టుకు 10 సార్లు వచ్చి 3 రోజుల కిందట చెప్పారండి ఖాళీ చేయమని. మీకు 3 రోజులు టైం ఇచ్చాం, ఖాళీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు ఖాళీ చేసేస్తాం, చేస్తారా చేయరా, మీకు కరెంట్ ఆఫ్ చేసేస్తాం, నీళ్ళు ఆఫ్ చేసేస్తాం, మీకు వచ్చే అవకాశం లేదని ఇచ్చేస్తున్నారండి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి పిల్ల తల్లితోటి? నేనైతే అంగవైకల్యాన్ని ఇచ్చిన పెన్షన్తో బతుకుతున్నాను. నా తండ్రి చూస్తే పనికెళ్ళు, నా తల్లి చూస్తే ముసలి, నాకు ఇంకొక అంగవైకల్య సెల్లులు ఉంది. వాళ్ళందరినీ పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళనండి? నాకు ఇల్లు అంటే ఎవరు ఇస్తారు? మేము ఎక్కడ ఉండగలము? మమ్మల్ని ఎవరు దారి చూపుతారు? మాకు ఎక్కడ మేము ఉండగలుగుతండి? మమ్మల్ని ఎందుకు ఈదులు పాలు చేస్తున్నారు? ఉన్న గృహం ఇచ్చినా మీరు కట్టించిస్తే కానీ మేము వెళ్ళి కట్టుకునే స్థితిలో మేము లేము. నాయన మీరు పంపిస్తే మీరు నిలబెట్టి పంపుతానే కానీ మాకు ఇది లేదు. మాకు ఎందుకు మమ్మల్ని ఈదులు? నాతో పాటు మా ఎంతమంది కుటుంబాలను ఈదులు పెడతారు. చిన్న పిల్లలతో కూడు గుమ్ము లేకుండా, నాన్న నిద్రాహారాలు లేకుండా మేము ఉన్నాము. గతంలో కూడా మమ్మల్ని దెయ్యాలు వచ్చినాయి, ఇల్లు తగలబెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. నాయన మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మాకైతే లేదు. ఎందుకు 10 మంది చేస్తున్నారు మాకైతే? మేము వాళ్ళకైతే ఇబ్బంది కలిగైతే ఏమీ చేయట్లేదు. మరి వాళ్ళకి ఎందుకు అవుతుందో మాకైతే తెలియదు. మేము మా ఊరు గ్రామస్తులను మేము ఎంతగానో అభిమానిస్తాం, ఎంతగానో గౌరవిస్తాం. మమ్మల్ని ఎందుకు ఎదురు పాలు చేస్తున్నారో మాకైతే తెలియదు. హనుమాన్ అంటే కానీ అంటానికి శాస్త్రదా అది చిన్నపిల్లలు నవ్వులు ఎత్తుకెళ్ళాలండి. పైకి ఎక్కి మొత్తం కార్ చేయాలి. గ్రాపించాలి. అటు ఇటు గొడకొత్త విడివిడిగా నిలబడండి. అందరూ చాలా కేసు ఉండకండి.
దాపు ఉసులు పెట్టి తీయలేదు చెప్పండి ఇంటికి అవన్నీ వాళ్ళు తిన్నగా మిగిలిన నీళ్ళు తింటున్నారా మనం గుర్తుల్లో చూపించి మొత్తం ఫ్రేమ్ క్రాస్ ఫ్రేమ్లో సరిపోద్ది అక్కడ తోలుతాం మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.